సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో సౌలు రాత్రివేళ ఒక స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచం ద్వారా శకునం చెప్పించుకోవడానికి వచ్చినట్టు రాయబడి ఉంది. సౌలు జీవిత ప్రయాణం అత్యంత హెచ్చరికతో కూడిన పాఠం. దేవుని ఆత్మను, రాజుగా గొప్ప అభిషేకాన్ని పొంది అత్యంత వినయంతో పరిపాలన ప్రారంభించిన సౌలు కాలక్రమేణా దేవుని పట్ల విధేయతను కోల్పోయి వినాశనం వైపు అడుగులు వేశాడు. సౌలు పతనానికి, ఆ విషాదకరమైన ముగింపుకు దారితీసిన ప్రధాన కారణాలు కొన్ని తెలుసుకుందాం. సమూయేలు కోసం వేచి చూడకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తానే దహనబలి అర్పించడం ద్వారా మొదట పెద్ద పొరపాటు చేశాడు. అమాలేకీయుల విషయంలో దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చకుండా తన సొంత ఆలోచనలకు చోటిచ్చి దేవుని దృష్టిలో తిరుగుబాటుదారుడిగా మారాడు. దావీదుకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక తన జీవితంలో చివరిదాకా దావీదును చంపడానికే తన శక్తిని అంతా వ్యర్థం చేశాడు. దేవుడు కళ్ళ ద్వారా కానీ, ఊరిము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ మాట్లాడడం మానేసినప్పుడు సౌలు పశ్చాత్తాపడాల్సింది పోయి దేవుడు ఖండించిన కర్ణపిశాచము అంటే మంత్రగత్తె వద్దకు వెళ్ళాడు. చివరకు గిల్బో యుద్ధంలో తీవ్రంగా గాయపడి శత్రువుల చేతిలో అవమానపడకూడదని తన కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత గొప్పగా ప్రారంభించామనే దానికంటే దేవునికి నమ్మకంగా ముగించామా లేదా అన్నదే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం అని సౌలు జీవితం మనకు స్పష్టం చేస్తుంది. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సమూయేలు కోసం వేచి చూడక సౌలు చేసిన తొందరపాటులా కాకుండా ప్రతి పరిస్థితుల్లో నీ సమయం కోసం సహనంతో వేచి ఉండే వివేకాన్ని మాకు దయచేయండి. అమాలేకీయుల విషయంలో సౌలులా పాక్షిక విధేయత చూపక నీ ఆజ్ఞలన్నిటికీ సంపూర్ణంగా లోబడే స్వభావాన్ని మాకు ప్రసాదించండి. దావీదుపై సౌలు పెంచుకున్న ఈర్ష్య, ద్వేషాల లాంటివి మా హృదయాలలో రాకుండా కాపాడి ఇతరులను ప్రేమిస్తూ నీవు ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించే కృపను ఇవ్వండి. శోధనలు, నిశ్శబ్దం ఎదురైనప్పుడు కర్ణపిశాచాన్ని ఆశ్రయించిన సౌలులా దారి తప్పకుండా పశ్చాత్తాపంతో నీ వైపు మాత్రమే తిరిగే నమ్మకత్వాన్ని మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.